లిమిట్ 1 మైనస్ కాస్ 2mx బై సైన్ స్క్వేర్ ఎక్స్ సైన్ స్క్వేర్ ఎన్ఎక్స్ ఎక్స్ టెన్స్ టు 0. సో ఇది ప్రాబ్లం. సో మనకి 1 మైనస్ కాస్ 2 తీటా ట్రిగనామెట్రీ నుండి ఫార్ములా ఉంది. 1 మైనస్ కాస్ 2 తీటా ఈజ్ ఈక్వల్ టు 2 సైన్ స్క్వేర్ తీటా. ఓకే, సో ఈ ఫార్ములాని మనం అప్లై చేసుకోవాలి. సో న్యూమరేటర్ ఎలా ఉంది? 1 మైనస్ కాస్ 2. ఈ ఎంఎక్స్ అనే దాన్ని మనం తీటాగా అనుకున్నట్లయితే సో ఇది 1 మైనస్ కాస్ 2 తీటా అలా ఉంది కాబట్టి సో ఆ ఫార్ములా మనం అప్లై చేసుకోవాలి. లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 2 సైన్ స్క్వేర్ తీటా. సో అంటే 2 తీటా ఉంటే తీటా వస్తుంది, ఇందులో సగం వస్తుంది. ఇది 2mx. సో అందులో సగం ఎంత? mx. డినామినేటర్లో సైన్ స్క్వేర్ nx. ఓకే, సో మరి మనకి సైన్కి సంబంధించినటువంటి స్టాండర్డ్ లిమిట్ మనం చూసినట్లయితే సో లిమిట్ సైన్ kx బై ఎక్స్ ఎక్స్ టెన్స్ టు 0 ఇలా కనుక ఉన్నట్లయితే k అనేదాన్ని మనం ఆన్సర్గా తీసుకుంటున్నాం. లిమిట్ సైన్ kx బై ఎక్స్ ఎక్స్ టెన్స్ టు 0. సో ఇక్కడ x కోఎఫిషియంట్ ఏదైతే ఉంటుందో అదే మన ఆన్సర్. సో ఈ ఫార్ములాని మనం ఇక్కడ అప్లై చేసుకోవాలి. సో అప్లై చేయాలంటే సైన్ కింద x అనేది కంపల్సరీగా ఉండాలి. సో అందుకోసం మనం సో ముందుగా ఈ 2 అనేది కాన్స్టాంట్ బయటకు వచ్చేస్తుంది. న్యూమరేటర్లో ఒక లిమిట్, డినామినేటర్లో ఒక లిమిట్, రెండు సైన్ ఫంక్షన్స్. సో అట్లా లిమిట్ని మనం సపరేట్ చేసుకోవాలి. సో న్యూమరేటర్లో ఈ విధంగా రాసుకుంటాం, సైన్ mx బై ఎక్స్. ఓకే, సో సైన్ mx, సైన్ కింద ఒక x కావాలని చెప్పుకున్నాం కదా, మరి దీనికి స్క్వేర్ ఉంది కాబట్టి దీనికి కూడా స్క్వేర్ పెట్టుకోవాలి. సో అట్లానే డినామినేటర్లో లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 సైన్ nx. సో మరి సైన్ కింద x అనేది కావాలని చెప్పుకున్నాం కదా, సో x పెట్టుకుందాం. దీనికి స్క్వేర్ ఉంది కాబట్టి ఈ మొత్తానికి కూడా మనం స్క్వేర్ తీసుకుందాం. సో ఇప్పుడు మనకి ఎక్స్ట్రాగా వచ్చింది ఏంటి? లిమిట్ అనేది కామన్ ఆపరేటర్, అది ఎలాగైనా తీసుకోవచ్చు. సైన్ mx హోల్ స్క్వేర్ అంటే సైన్ స్క్వేర్ mx, అది సరిపోయింది. సో డినామినేటర్లో మనకి ఇక్కడ సైన్ కింద x కావాలి కాబట్టి x తీసుకున్నాం. ఇది స్క్వేర్ ఉంది కాబట్టి ఎక్స్ స్క్వేర్, ఇది ఎక్స్ట్రాగా వచ్చింది. సో వాల్యూ మారకుండా మనకి డినామినేటర్లో కూడా అట్లాంటిది కావాలి కదా. సో ఇక్కడ కూడా సైన్ ఫంక్షన్ ఉంది కాబట్టి దాని కింద కూడా x కావాలి. సో ఇది కూడా సైన్ స్క్వేర్ nx కదా. సో ఇక్కడ కూడా మనకి ఎక్స్ స్క్వేర్ అవసరం అవుతుంది అనమాట. సో ఇక్కడ ఎక్స్ స్క్వేర్కి ఇక్కడ ఎక్స్ స్క్వేర్ క్యాన్సిల్ అయిపోతుంది కాబట్టి వాల్యూలో వచ్చే మార్పు అంటూ ఏం లేదు. ఓకే, సో దట్స్ వై ద ఆన్సర్ ఈజ్ లైక్ దిస్. సో 2 ఇంటూ సో ఇక్కడ ఈ ఫామ్ని మనం అప్లై చేసుకోవాలి. లిమిట్ సైన్ mx బై ఎక్స్ అంటే m, లిమిట్ సైన్ nx బై ఎక్స్ అంటే n. సో 2m స్క్వేర్. ఓకే, సో స్క్వేర్ ఉంది కదా, హోల్ స్క్వేర్ ఉంది, డినామినేటర్లో కూడా హోల్ స్క్వేర్ ఉంది, బై n స్క్వేర్. ఓకే, 2m స్క్వేర్ బై n స్క్వేర్, దట్ ఈస్ ద ఆన్సర్. ఓకే, థ్యాంక్ యూ.